ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఇక్కడి నుంచి మీరు చూసినట్లయితే చాలా బాగుంది, చాలా బాగుంది కన్స్ట్రక్షన్. ఒకే స్టోన్ మీద నిర్మించారండి. చూసారు కదా ఎలా ఉందో. మొత్తం మొత్తం అంతా ఒకే స్టోన్ అన్నమాట. ఒకే స్టోన్ మీద నిర్మించారు ఈ టెంపుల్ని. ఫ్రెండ్స్ ఇదంతా ఒకే స్టోన్ అండి, చూసారు కదా ఎలా ఉందో. ఒకే స్టోన్ మీద కట్టిన టెంపుల్ అన్నమాట ఇది. చాలా బాగుంది, సూపర్ సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. మనం ముందుకు వెళ్ళిపోదామండి, రండి. చూసారు కదా ఎలా ఉందో, బాగుంది కదా. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్తే బయట కూడా ఏదో చిన్న విజిటింగ్ ప్లేస్ ఉందండి. సో అక్కడ కూడా మనం వెళ్దాం. అది కూడా విజిటింగ్ ప్లేసే, చాలా బాగుంది, సూపర్గా ఉంది కదా, హైలైట్. సో అక్కడి నుంచే మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వస్తున్నాం మనం. సో ఇదిగోండి, చాలా బాగుంది, చూసారు కదా ఎలా ఉందో. ఇదంతా ఒకటే అండి, ఒకటే స్టోన్ ఇదంతా. సో మనం అదిగో చూస్తున్నాం కదా, మనం ఈ పైకి కూడా ఎక్కుదాం, ఆ పైకి కూడా ఎక్కి అది కూడా మనం రికార్డ్ చేసి చూపిస్తాం అన్నమాట. మనం స్పీడ్గా వెళ్ళిపోదామండి, ఎందుకంటే మనకి పవర్ బ్యాంక్ లేదు, దిగిపోతుంది మొత్తం, ఛార్జింగ్ అంతా దిగిపోతుంది. అలాగే టైం కూడా ఈవినింగ్ కల్లా మనం ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఇదంతా జరగాలంటే మనం కొంచెం స్పీడప్ చేయాలన్నమాట. సూపర్గా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఇదిగోండి, చూసారు ఎలా ఉందో. అదిగో, సో బాగుంది కదా వ్యూ. నాకైతే ఏంటండి బాబు, ఈ టెంపుల్ మామూలుగా లేదు. సో సేమ్ ఇంతకుముందు నేను రికార్డ్ చేసి చూపించాను కదా, సో అవే పిల్లర్స్ ఇక్కడే ఉన్నాయండి. వాట్ ఏ బ్యూటీ. చూసారా, ప్రతి శిల్పం మీద, అదే పిల్లర్ మీద ఏదో ఒక స్టోన్ ఆర్ట్ చెక్కు ఉందండి. అది అక్కడ అయితే తాబేలు ఉందండి. సో అయితే మీకు ఇంకో విషయం చెప్పాలండి, ఈ గుడి అంతానే తాబేలు ఆకారంలో ఉంటుందంటండి. ఇది మొత్తం అంతా తాబేలు ఆకారంలో ఉంటుందంట. అందుకే దీన్ని ఏదో అని పిలుస్తారండి, తాబేలుకు సంబంధించిన ఏదో నేమ్తో పిలుస్తారు. నేను హిస్టరీలో చదివాను అన్నమాట. సో ఇవి చూసారు కదా, ప్రతి పిల్లర్ మీద కింద విఘ్నేశ్వరుడు చెక్కారు. సో అలాగే ఇక్కడ తీసుకున్నట్లయితే శివలింగం ఉంది. సో చూసారు కదా. సో అలాగే ప్రతి పిల్లర్ మీద ఏదో ఒక స్టోన్ ఆర్ట్ చెక్కు ఉందన్నమాట. చూసారు కదా. సో అక్కడ చూడండి, ఆ పిల్లర్ల మీద కూడా ప్రతి పిల్లర్ మీద కూడా ఏదో స్టోన్ ఆర్ట్ చెక్కు ఉంది. సో గుడి చుట్టూరు ఇగో ఇదే కన్స్ట్రక్షన్ ఉందండి, గుడి చుట్టూరుని. బాగుంది కదా, సూపర్ హైలైట్, మామూలుగా లేదు. ఫ్రెండ్స్ వీడియో చాలా కష్టపడి రికార్డ్ చేస్తున్నాను, తప్పకుండా చిన్న లైక్ వేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ గుడి మొత్తం ఇంకా నేను చాలా క్లియర్గా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో గుడి స్ట్రక్చర్. సో ఇది మనం పైకి ఎక్కాలండి. పైకి ఎక్కితే ఇదంతా స్క్వేర్ టైప్ అన్నమాట. ఈ గుడి అంతా మొత్తం స్క్వేర్ టైప్లో ఉంది, కాకపోతే మధ్యలో మాత్రం తాబేలాకారంలో ఉంది. ఈ గర్భగుడి మాత్రం తాబేలాకారం అండి. సో ఇదంతా స్క్వేర్ అన్నమాట, స్క్వేర్. సో ఫ్రెండ్స్ అదిగోండి, మనం అక్కడి నుంచి వచ్చామండి, ఆ చివరి నుంచి వచ్చాం. ఆ చివరి నుంచి అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మీకు ఇవన్నీ పిల్లర్స్ అన్నీ చూపించుకుంటూ సో ఇలా వచ్చాం అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇది స్క్వేర్ అన్నమాట. ఇలా మనం రౌండ్ తిరిగి సో ఇదిగో ఇలా వెళ్ళాలన్నమాట. ఈ విధంగా వెళ్ళి రికార్డ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మధ్యలో ఈ స్టోన్ ఆర్ట్ ఉంది కదా, ఇది కూడా మీకు చూపిస్తాను పైకి వెళ్ళి. బాగుంది కదా, సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, హైలైట్ అన్నమాట, చాలా బాగుంది. వామో, ఇలాంటి కన్స్ట్రక్షన్ జీవితంలో ఎప్పుడు చూడలేదండి నేను. మీరు రండి ఒకసారి వచ్చి ఈ ఏంటిది టెంపుల్ని విజిట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళిపోదామండి. సో రండి.
సో ముందుకెళ్ళిపోయి అలా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో అయితే మీకు ఈ పైనున్న స్ట్రక్చర్ ఆల్రెడీ మీరు చూసారు కదా! సేమ్ అంతా ఈ విధంగానే ఉందండి. ఆ పైకెక్కి రికార్డ్ చేయను ఇంకా. ఎందుకంటే మనకు టైం సరిపోదు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచే మీకు చూపించేస్తాను. పైకెక్కనింకా. చూసారా స్టోన్ స్ట్రక్చర్ ఎలా ఉందో? మామూలుగా లేదు. చాలా వండర్‌ఫుల్‌గా ఉంది. విజయనగర యొక్క నిర్మాణ శైలి మామూలుగా లేదు. సో అలాగే నేను గుత్తి కోట గురించి కూడా చేశానండి ఆ వీడియోలు. అది కూడా చూడండి, చాలా బాగుంటాయన్నమాట. సో చూసారు కదా ఎలా ఉందో? బాగుంది కదా! సూపర్ అన్నమాట. ఎక్స్ట్రార్డినరీగా ఉంది. మామూలుగా లేదు.